తిరుపతి తిరుమల దేవస్థానంలో లడ్డూ తయారీ విషయంలో కలుషిత నెయ్యి వాడారనే ఆరోపణ కదా ఆ ప్రీతమ డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి దీక్ష సందర్భంగా పీగన్నవరం నియోజకవర్గంలో మరియు కోనసీమ ప్రాంతంలో వివిధ ప్రాంతాల్లో దీక్షలు చేపట్టడం జరిగింది. ఇంచుమించు ప్రతి ప్రాంతానికి వెళ్ళి ఆ దీక్షలో కూర్చునే వాళ్ళకి మద్దతు దీక్షలో కూర్చుని మా ప్రీతం నాయకులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి దీక్షగా మద్దతు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే అమలాపురం గడియార స్తంభం దగ్గర ఏర్పాటు చేసినటువంటి దీక్షకు మద్దతు ప్రకటించాం. తర్వాత అమలాపురం నుండి కాలినడకన అప్పనపల్లి వచ్చి అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దీక్ష జరిగింది. దానికి కూడా పీగన్నవరం నియోజకవర్గం నుండి మద్దతు ప్రకటించడం జరిగింది. వివిధ ప్రాంతాల్లో చేసినటువంటి దీక్షలకు మద్దతు ప్రకటించి ఈరోజు మా ప్రీతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు తిరుపతి తిరుమల దేవస్థానానికి వెళ్ళి అక్కడ దీక్ష నిర్మించే కార్యక్రమంలో ఆయనకి ఈరోజు దీక్ష నిర్మించే కార్యక్రమానికి మేము మద్దతు ప్రకటించి పీగన్నవరం నియోజకవర్గంలో గన్నవరం నుండి అంటే నా క్యాంప్ ఆఫీస్ నుండి అక్విడక్ట్ మీదుగా లంకల గన్నవరానికి రావడం జరిగింది. వచ్చి ఆ దీక్షకు మద్దతుగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేసి ఇక్కడ లంకల గన్నవరంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోకి వచ్చి ఇక్కడ దర్శనం చేపించి ఆ దీక్షను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.